సునీల్ మరియు కపిల్ ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 9,000 రూపాయలు మరియు 12,000 రూపాయల పెట్టుబడులతో ప్రారంభించారు. 6 మాసంల తర్వాత కపిల్ తన యొక్క పెట్టుబడి నుండి అర్ధ భాగం ఉపసంహరించుకొనెను. మొత్తం ఒక సంవత్సరానికి వారికి వచ్చిన లాభము 46,000 రూపాయలు. అందులో కపిల్ వాటా ఎంత అవుతుంది అని అన్నాడు. సో ఇక్కడ ఒక అప్లికేషన్ ఇచ్చాడు మనకు. ఇద్దరు కలిసి స్టార్ట్ చేశారు అని అన్నాడు. ఏం జరిగిందంటే ఒక 6 మాసంల తర్వాత కపిల్ అనే అతను తన పెట్టుబడి నుంచి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేశాడనమాట. ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే సో ఫస్ట్ పర్సన్ యొక్క పెట్టుబడి ఎంత 9,000 రూపాయలు. సో 9,000 రూపాయలు ఫస్ట్ పర్సన్ పెట్టుబడి పెట్టాడు. ఆయన యాడ్ చేయలేదు, లెస్ చేయలేదు, అలాగే కాన్స్టెంట్గా ఉంది. బిజినెస్ మొత్తం 1 ఇయర్ అని చెప్పాడు కాబట్టి ఈయనది ఫుల్ అటెండెన్స్ వేస్తున్నాం. కరెక్టేనా? ఫస్ట్ పర్సన్ వచ్చేసి 9,000 రూపీస్ ఇంటూ 12. సెకండ్ పర్సన్ వచ్చేసి పెట్టుబడి స్టార్టింగ్ ఇనిషియల్ ఎంత 12,000 రూపాయలు. 12,000 రూపాయలు ఈయన ఎప్పుడు మార్చాడు? ఎప్పుడైతే ఏదో మార్పు చేశాడు కదా, అప్పటిదాకా మనం ఏం చేయాలి? అక్కడి వరకు వెళ్ళాలన్నమాట. అప్ టు 6 మంత్స్ వెళ్ళిన తర్వాత యాడ్ చేశాడు అనుకోండి, ప్లస్ చేయండి, లెస్ చేశాడు అనుకో తీసేయండి. అంటే ఏదైనా కూడా యాడ్ చేసేదైనా లెస్ చేసేదైనా పైననే చేసుకోవాలి. 12,000 రూపాయలలో మనకు హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేశాడు అన్నాడు. అంటే ఎంత ఉంది? ఇంకా 6,000 రూపాయలు ఉందన్నమాట. 6,000 రూపాయలు మొత్తం వ్యాపారం మనకు 1 ఇయర్ జరిగింది. ఆల్రెడీ ఇక్కడ 6 మంత్స్ ఓవర్. ఇంకా ఎంత ఉందంటే ఇంకొక 6 మంత్స్ బ్యాలెన్స్ ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు మనం కపిల్ అనే అతన్ని అడిగాం పిలిచి, నువ్వు ఎంత పెట్టుబడి పెట్టావంటే మొదటి 6 నెలలు నేను 12 నెలలు పెట్టినా సార్ అంటాడు. తర్వాత 6 నెలలు ఏమైంది అంటే నేను 6 నెలలు వాపస్ తీసుకున్నాను, 6,000, ఇంకొక 6,000 ఉంది, ఇంకా 6 నెలలు పెట్టాను. తర్వాత 6 నెలలకేమో 6,000 పెట్టుబడి, మొదటి 6 నెలలకు 12,000 పెట్టుబడా కాదా చెప్పండి. సో అలా అనమాట. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏది వస్తుంది ఆన్సర్. ఇక్కడ మీరు డైరెక్ట్ ఇలా కూడా వేయచ్చు కదా సార్, 12,000 ఇంటూ 12 వేస్తే 144 వస్తుంది, దాంట్లోకి వెళ్ళి 6,000 తీసేయచ్చు కంటే చేయొచ్చు, తప్పు కాదు. కానీ ఏమవుతుందంటే మళ్ళీ తీసాడు కలిపాడు అని వేసుకున్నప్పుడు అలాంటిది కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి ఆ మెథడ్ చెప్పట్లేదు. రైట్. ఇప్పుడు ఇది ఇక్కడ మనకు 9 ఇంటూ 12 అంటే ఎంత? 108, 3 zeros. ఇది 12 ఇంటూ 6 అంటే 72. నెక్స్ట్ 6 ఇంటూ 6 అంటే 36. అంటే ఎంత అవుతుంది? ఇది కూడా టోటల్ వచ్చేసి 108 అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఏంటిది అన్నట్టు 1:1 రేషియో. 1:1 రేషియో అంటే నువ్వు పంచాల్సిన అమౌంట్ 46,000. 46,000 ఇద్దరికి సమానంగా పంచడము అంటే ఎంత? ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 23,000 రూపాయలు ఒక్కొక్కరికి వస్తుంది. సో డి ఇస్ ద ఆన్సర్ అవుతుందన్నమాట.